సీనియర్ జర్నలిస్ట్ సార్తో మాట్లాడదాం. సార్, లక్ష్మణ్ సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా నకిలీ లాగిన్స్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, వాటిని ఉపయోగించి ఓటర్ ఐడీలన్నీ తొలగించారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. రీసెంట్గా కర్ణాటకలోని అలంద్ అనేటువంటి ప్లేస్లో 6018 ఓట్లను తొలగించారు అంటూ ఆయన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కూడా చెప్తూ వస్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? అంటే ఒకరి ఓటుని మరొకరు ఖచ్చితంగా తొలగించే అవకాశాలు ఉన్నాయంటారు సార్? వినపడుతుంది సార్. మిత్రుడు వెంకటస్వామి వచ్చారు. షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటస్వామి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఓవరాల్ గా రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు, అండ్ వాటికి సంబంధించి పర్టికులర్ గా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంది ఈసీని కూడా విమర్శిస్తూ ఉన్నారు. అండ్ ఈసీ కూడా రాహుల్ గాంధీ గారికి చెప్పేవన్నీ చెప్తూ వస్తోంది. రీసెంట్ గా కర్ణాటకలో జరిగినటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పారు. ఏమిటిది అంటే దీని వెనక ఏం జరగబోతోంది? ముందుగా ప్యానల్ ఉన్న మంత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ విషయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కుల్లం అన్ని ఆధారాలతో బయటపెట్టారు. ఎవరు రెస్పాండ్ కావాలి? ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ కావాలా? భారతీయ జనతా పార్టీ లాగా రెస్పాండ్ కావద్దు, ఎలక్షన్ కమిషన్ గా రెస్పాండ్ కావాలి. ఎలక్షన్ కమిషన్ కు ఈ దేశంలో అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి. అసలు ఒక ఓటు తొలగించబడిందంటే మళ్ళా దాన్ని చేర్చడం అనేది గగనకుశమైనటువంటి విషయం. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్న వ్యక్తులుగా, ఓటు వేసిన వ్యక్తులుగా, ఓటు వేయించిన వ్యక్తులుగా. సార్, వెంకటస్వామి గారు, ఒకరి ఓటు మరొకరు తొలగించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఏమండి, ఒకరి ఓటు మరొకరు తొలగించచ్చా? అసలు తొలగించగలరా? ఇదే జరిగింది కదా. ఒకరి ఓటు ఇంకొకరు తొలగించే అవకాశము కేవలం అది ఎలక్షన్ కమిషన్ యొక్క అప్రూవల్ తోటే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఓట్ల తొలగింపు కోసం నడుము కట్టి ఓట్ల తొలగింపును చేసేది. ఓట్ల తొలగింపు చేయడానికి చనిపోయిన వాళ్ళ ఓట్లను, లేకపోతే మైగ్రేట్ అయిన, ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లను, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాల చేత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిన వాళ్ళకు ఓటు లిస్ట్ అనేది రివైజ్ జరుగుతూ ఉంటది. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. కానీ బీహార్ లో జరిగిన ప్రక్రియ సహజ ప్రక్రియ కాదు. ఇదే స్పెషల్. దాని పేరే ఎస్ఐఆర్, ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కింద ఏదైతే వచ్చిందో అది పర్టికులర్ గా ఓట్లను తొలగింపు కోసమే అన్నట్టుగానే యోజన చేసినటువంటి, అది కూడా బీహార్ కి పరిమితమైనటువంటి ఒక అంశము. దాన్ని మనం కోసం చేస్తున్నాం. సో దానికి ముందు జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ లో నేను కూడా ఇన్ఛార్జ్ గా వెళ్ళానండి. చాలా ఆశ్చర్యకరంగా, అంటే గ్రౌండ్ రియాలిటీ. నేను నా పార్టీ కాబట్టి నేను ఎగ్జాగరేషన్ చేస్తానని అనుకోకూడదు. గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుస్తుంది. మేము ఇన్ఛార్జెస్ గా పోయిన దగ్గర అక్కడ ఓడిపోయేటట్టున్నదా, గెలిచేటట్టున్నదా, లేకపోతే ఎట్లా పోటాపోటీగా ఉన్నది, మా పార్టీకి సంబంధించిన మేమైనా లేకపోతే ఇతరత్ర పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళకు సరైన సమాచారం ఇస్తుంది. సో మా మిత్రులు తెలంగాణ నుంచి చాలా మంది పోయినాం, మిగతా రాష్ట్రం నుంచి. అసలు ఓటింగ్ కు ముందు ఉన్న వాతావరణానికి, ఓటు అయిన తర్వాత వచ్చిన వాతావరణానికి, తర్వాత 6 నెలల ముందు జరిగినటువంటి ఓట్ల సంఖ్యకు, 6 నెలల తర్వాత జరిగిన ఓట్ల సంఖ్యకు 1 కోటి ఓట్లు కొత్త ఓట్లు పోలవడం, కొత్త ఓట్లు ఎన్రోల్ కావడం అనేటువంటిది ఇది అనుమానాలకు దారితీసే విషయం కదా. లేదంటే దాని మీద అనుమానం వచ్చినప్పుడు, వారు అన్నట్టుగా అనుమానం వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన, సంశయం తీర్చాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? సో ఇవాళ బీహార్ లో కూడా అది జరిగింది, అంటే మహారాష్ట్రలో అది జరిగింది, కర్ణాటకలో పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం కూడా ఎంచుకున్నటువంటి ప్రాంతాలను చాలా స్కెచ్ చేసి అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అంటే కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా తొలగించారంటున్నారు.
ఒక పర్టికులర్ దాని మీదనే జరిగింది అనేది చాలా స్పష్టమవుతుంది. సో ఈ బీహార్కి సంబంధించినటువంటి ఏవైతే వెంకరెడ్డి గారు చెప్తున్నారు అది 65 లక్షలు, నేను ఏమంటున్నానంటే 10 ఏళ్లలో కొద్ది కాలం మధ్యలో మిగిలితే మిగతా సమయం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నది బీహార్ లో. మరి బీహార్ లో ఇంతమంది అక్రమ చొరబాటుదారులు మరి 10 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ నేతృత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క అలయన్స్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, ఇవాళ వీళ్ళందరూ కూడా అక్రమ ఓటర్లు అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది ఇది ప్రతిసారి ఏదో ఒక మిష పెట్టుకొని గెలిచేటువంటి ప్రయత్నంలో ఒక రోజు బాలకోట బాంబు వేస్తారు, ఇంకో రోజు హిందూ ముస్లిం విషయం తీసుకొస్తారు. ఇవాళ ఇక అస్త్రాలు అయిపోయినాయి కాబట్టి ఒక స్వచ్ఛందమైనటువంటి సంస్థ, అటానమస్ సంస్థగా ఉన్నటువంటి స్టేషన్ లాంటి వాళ్ళ నాయకత్వం వహించినటువంటి ఒక సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ను ఇలా మసక మార్పించి దాన్ని కూడా వాళ్ళ జే సంస్థగా మార్చి అలా వచ్చే ఎలక్షన్ బీహార్ ఎలక్షన్ కమిషన్ ను అడ్డంగా పెట్టుకొని శిఖండి యుద్ధం, ఇది డైరెక్ట్ యుద్ధం కాదు, శిఖండిలను అడ్డం పెట్టుకొని యుద్ధం చేసేటువంటి యొక్క తత్వము భారతీయ జనతా పార్టీకి ఉంది. సో ఆ భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తున్నది మాట్లాడదాం గారిని రాహుల్ గాంధీ గారిని నిరూపించబట్టే 8,000 ఒక రోజులో 2 రోజుల్లో 8,000 అఫిడవిట్లు పడ్డాయి. ఆ అఫిడవిట్లకు ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ సమాధానం లేదు. ఓకే షూర్ సార్ ఒక్క నిమిషం ఏమైతుంది.